అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారో అన్న వార్తలు నిన్నటి వరకు వినిపించి, అదేవిధంగా నిన్న కూడా మనం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గవర్నర్ గారి ప్రసంగం ఉందో గవర్నర్ గారి ప్రసంగాన్ని వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది పోడియం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతసేపటి తర్వాత వైసీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీని వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీ కావచ్చు, ప్రధానంగా తమకు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా మాకు ఇవ్వాలి అనే విషయాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ఏదైతే ఉందో గవర్నర్ గారి ప్రసంగం ఉందో ప్రసంగం సమయంలో వీళ్ళు ప్రోడియం చుట్టూ ముట్టి వైసీపీ పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరైతే వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం అసెంబ్లీలో ప్రధానంగా ఒకటి ప్రభుత్వ పక్షం ఏదైతే పాలక పక్షం, ఇంకోటి ప్రతిపక్షం ఉంటుంది. వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా మాకు అసెంబ్లీలో ఇవ్వాలి, 40% ఓటు షేరింగ్ మాకు ఉంది అనే విషయాన్ని బొత్స సత్యనారాయణ గారు ప్రధానంగా చెప్పడం జరిగింది. మాకు సీట్ల విషయం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మాకు 40% ఓటు షేరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే విషయాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మాకు ఇవ్వలేని పక్షంలో మేము ప్రజల పక్షాన ఏ రకంగా మేము పోరాటాలు చేయాలో మేము భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని కూడా మీడియా ముఖంగా బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా మనం అనుకున్నట్టే ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేయడం, అదేవిధంగా ప్రతిపక్ష హోదా అదే అంశం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాబట్టి హైకోర్టు నుంచి కూడా స్పీకర్ గారికి ఏమైనా డైరెక్ట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చిన తర్వాత స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఏ రకంగా ఉంటుందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ పార్టీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని వాకౌట్ చేసి బయటికి రావడం, బయట మీడియాతో ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పడం జరిగింది. మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాము. ఇక్కడ అసెంబ్లీలో రెండే ఉంటాయి, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలి అనే విషయాన్ని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిర్చి రైతుల సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కూడా ఎవరైతే వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ తర్వాత బయటకు వచ్చిన వాకౌట్ చేసిన తర్వాత మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల తరపున తాము ప్రశ్నిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా వైసీపీ పార్టీలు ఎవరైతే గవర్నర్ గారి ప్రసంగిస్తున్న సమయంలో కూడా పోడియం చుట్టుముట్టి వాళ్ళ యొక్క డిమాండ్ ఉందో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపించడం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతిపక్ష హోదా వైసీపీ పార్టీకి ఇస్తారా ఎవరా, స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం మనకు సాయంత్రం వరకు ఇంకా అసెంబ్లీ నడుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క పరిణామం పట్ల ఖచ్చితంగా గవర్నర్ గారు కావచ్చు, లేదంటే స్పీకర్ గారు ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, తీసుకుంటే ఏ రకమైన నిర్ణయాలు తీసుకునేది మనం సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.